హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ. బక్కగా ఉన్న వాళ్ళను హేళన చెయ్యకండి. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ద స్కిన్నీ పీపుల్. అతను ఆ టౌన్లో అందరికంటే సన్నగా ఉంటాడు. హీ వాజ్ థిన్నర్ దాన్ ఆల్ అదర్ మెన్ ఇన్ ద టౌన్. అతన్ని చూసి అందరూ నవ్వుకుంటుంటారు. హీ వాజ్ ఆల్వేస్ లాఫ్డ్ అట్ అండ్ బికేమ్ ద టార్గెట్ ఆఫ్ జోక్స్. చిన్న గాలి వీస్తే గాలిలోకి వెళ్ళిపోతావు అంటారు. ఇఫ్ ద లైట్ విండ్ బ్లోస్ యూ విల్ గో విత్ ఇట్. బలమైన గాలి వీస్తే స్వర్గానికే పోతావు అంటారు. ఇఫ్ ద స్ట్రాంగ్ విండ్ బ్లోస్ యూ విల్ గో టు ద హెవెన్. పరక పుల్లకు ప్యాంటు షర్టు వేసినట్లున్నావు అంటారు. యు ఆర్ లైక్ బ్రూమ్ స్టిక్ వేరింగ్ ప్యాంట్స్ అండ్ షర్ట్. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అని బాధపడతాడు. వై డిడ్ ద గాడ్ మేడ్ మీ లైక్ దిస్. ఒకరోజు ఆ వీధిలో ఉన్న స్కూల్ బిల్డింగ్లో మంటలు చెలరేగి కూలిపోతుంది. వన్ డే ద స్కూల్ బిల్డింగ్ ఇన్ దట్ స్ట్రీట్ వాజ్ కాట్ ఇన్ ఫైర్ అండ్ కొలాప్స్డ్. ఫైర్ ఫైటర్స్ అంబులెన్స్ వెంటనే వచ్చేస్తాయి. సూన్ ఆఫ్టర్ ఫైర్ ఫైటర్స్ అండ్ అంబులెన్సెస్ అరైవ్డ్. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. దే వర్ ట్రయింగ్ టు ఎస్టింగ్విష్ ద ఫ్లేమ్స్. లోపల పిల్లలు ఆక్సిజన్ అందక శిథిలాల క్రింద కేకలు వేస్తున్నారు. అండర్ ద రెకేజ్ ఫర్ వాంట్ ఆఫ్ ఆక్సిజన్ చిల్డ్రన్ వర్ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్. ఎంట్రన్స్ గేట్లన్నీ మూసివేయబడి ఉన్నాయి. ఆల్ ద ఎంట్రన్స్ గేట్స్ వర్ బ్లాక్డ్. ఒక సన్నని చాలా ఇరుకైన దారి మాత్రమే ఉంది. దెర్ వాజ్ ఓన్లీ ఏ నారో పాత్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇతను సిలిండర్లను, ఆక్సిజన్ కలిగిన సిలిండర్లను తీసుకొని లోపలికి వెళ్ళి అందరికీ ఆక్సిజన్ను అందించగలిగాడు. యాజ్ హీ ఈజ్ స్కిన్నీ హీ కుడ్ టేక్ ద ఆక్సిజన్ సిలిండర్స్ ఇన్సైడ్ అండ్ వాజ్ ఏబుల్ టు సర్వైవ్ ద చిల్డ్రన్. సన్నగా ఉండటం వల్లనే అతను పిల్లల ప్రాణాలను కాపాడగలిగినాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ స్కిన్నీ హీ కుడ్ సేవ్ ద కిడ్స్. దేవుడు ఏం చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. వాట్ ఎవర్ ద గాడ్ డస్ ఇట్ హ్యాస్ ఏ పర్పస్. ఆ రోజు నుంచి అందరూ అతన్ని చాలా గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టారు. దట్ డే ఆన్వర్డ్స్ ఆల్ ద పీపుల్ బిగాన్ టు ట్రీట్ హిమ్ రెస్పెక్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ. బై బై.